మంతా తుఫాన్ తమను నట్టేట ముచ్చిందని పల్నాడు జిల్లా దాచేపల్లి మండలంలోని పత్తి రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఎకరాకు ఇప్పటి వరకు 70,000 పెట్టుబడి పెట్టామని కనీసం ఒక్క కింటా పత్తి చేతికి వచ్చే పరిస్థితి లేదని నిరోధించారు. ప్రభుత్వం తమను ఆదుకుని నష్టపోయిన పంటకి నష్టపరిహారం అందించాలని వారు కోరుతున్నారు. అలాగే తదుపరి వేసే రబీ పంట విత్తనాలు, ఎరువులు సబ్సిడీ రూపంలో ప్రభుత్వం అందించాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు కురుస్తున్నటువంటి మోంతా తుఫాను ప్రభావంతో రైతాంగం చిత్తైపోయింది. ఇప్పుడున్నటువంటి ఈ వర్షం దెబ్బకి పత్తి రైతు అతలాకుతలమైపోయాడు. అలానే మినుము కానీ ఇంకా చిన్నకాలి పంటలు వేసిన ప్రతి రైతు నష్టపోయాడు. మిర్చి రైతు అయితే నష్టం ఇప్పటికైతే కనిపించలేదు, కానీ రాబోయే రోజుల్లో కూడా ఆ రైతు కూడా నష్టపోయే ప్రమాదం ఉంది. ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితుల్లో ప్రతి రైతు ఏ స్టేజ్ లో ఉన్నా సరే ప్రతి పంట అయితే చేతికి వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. ప్రతి పంట వేసిన దగ్గర నుంచి ఇప్పటిదాకా కురుస్తున్న వర్షాలకి ముదురు పత్తి వేసిన వారికి ఏమో పత్తి ఈ రకంగా వర్షాల దెబ్బకి నల్లగా మారిపోయి కాయలు కుళ్ళిపోవడం జరిగింది. లేత పత్తి వేసిన వారికి అయితేనేమే ఆ గోడలు మొత్తం రాలిపోయి భూమి మీద పడ్డాయి. ఒకటార కాయలు ఉంటే అవి కూడా గులాబీ రంగు పురుగు తగిలేసి పూర్తిగా ₹1 కూడా, ఒక క్వింటా కూడా పత్తి రైతుకి చేతికి వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. కాబట్టి ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. భూమి మీద ఎటు ఈ క్రాప్ చేసి ఉన్నారు కాబట్టి ప్రతి రైతుకి, పత్తి వేసిన ప్రతి రైతు కావచ్చు, మినుమేసిన ప్రతి రైతు కావచ్చు, ఖచ్చితంగా ప్రభుత్వం నష్టపరిహారం అందించేసి తదుపరిగా మరలా పత్తి పంట తీసేసి రబీ పంటగా వేరన్న మొక్కజొన్న కానీ, కంది కానీ, పొడశనగ కానీ వేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి వారికి ఆ విత్తనాలని 1-2 కట్టలు ఎరువులు కూడా ప్రభుత్వం సబ్సిడీలో అందించాలని చెప్పేసి మేము రైతాంగం అందరి తరఫున